మీరు మకర రాశిలో జన్మించారా? అయితే ఇంకా మీ జీవితంలో ఉన్న కష్ట, నష్ట సమస్యలన్నిటికి ఇంకా మీరు శాశ్వత పరిష్కారం చెప్పేయండి. మీరు మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన లేదా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన, మీరు ఇప్పటి వరకు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా నష్టాలే తప్పవని చెప్తుంది మన ధర్మగంధ శాస్త్రం. సో, ఈ శాస్త్ర ప్రకారం ఎవరైతే మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించారో, మంచి నక్షత్రంలో పుట్టినా కూడా వీళ్ళు ఉద్యోగరీత్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా, డబ్బు ఎంత సంపాదించినా కూడా డబ్బుని పోగు చేయడంలో వీళ్ళు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళు వ్యాపారంలో చేస్తారో, మెయిన్‌గా పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే వ్యాపారాలు, మిత్రుల మధ్య లేదా బంధుత్వాల మధ్య పార్ట్నర్‌షిప్‌లో చేసే వ్యాపారాల మధ్యలో అనూహ్యంగా పెట్టుబడులు పెరిగే సమయంలో ఒక వ్యాపారి నా దగ్గరకు వచ్చిన ఆయన మకర రాశి ఆయన ఏం చెప్పాడంటే, సార్ మా నాన్నగారి నుండి మా తమ్ముడు నేను వ్యాపారం ప్రారంభించాను. కిరాణం జనరల్ స్టోరు. మాది నూజివీడు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అది కాస్త జనరల్ స్టోర్ గా మార్చేసరికి మా బంధువులు మాలో మధ్యవర్తిత్వం చేసుకోవడం వల్ల మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చేసి విడిపోవడం జరిగింది. ఎవరైతే మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మిస్తారో, పార్ట్నర్‌షిప్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి నన్ను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించి ఖచ్చితంగా మీరు ఇది భూతత్వానికి సంబంధించిన రాశిలో జన్మించారు కాబట్టి మీరు అనూహ్యంగా విజయ ప్రస్థానానికి చేరుకోలేకపోయే లోపే మధ్యవర్తుల ద్వారా మీరు నష్టాలను చేకూర్చవలసి వస్తుంది. ఈ నష్టాలను చవిచూడడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో ఎదుగుదల ఉండదు. చదువుల్లో ఎంత కష్టపడి చదివినా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాదు. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా మీరు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలనుకున్నా కూడా ఒక్కొక్క మెట్టు డౌన్ ఫాల్ అవుతూనే ఉంటుంది. మీ శత్రువులు మీ పైన ఇండైరెక్ట్ గా దాడి చేసి మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టల్ని వాళ్ళు పేరు ప్రతిష్టలు గడించి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళు కొట్టేయాలని చూస్తున్నారు. మీరు మకర రాశిలో జన్మిస్తే ఖచ్చితంగా మీ రాష్ట్రాధిపతి శని భగవానుడు ఈ డిసెంబర్లో పుష్యమాసం శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాసంలో మీకు రైట్ టైం స్టార్ట్ అయ్యే మాసం. మీరు ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ను నాకు పంపిస్తే మీ పేరుని 180 డిగ్రీస్ టు 270 డిగ్రీస్ మధ్యలో నేను కరెక్షన్ ఇచ్చేసి మీరు మీ జీవితంలో నలుగురికి బోధించేలాగా మీ సక్సెస్ స్టోరీని చెప్పుకునేలాగా మీ జీవితాన్ని నేను తీర్చిదిద్ది మీకు అందిస్తాను.